ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్పెక్యులేషనా? హైప్ అనేది మనం రియాలిటీ అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ నో మోర్ ఎ స్పెక్యులేషన్, నో మోర్ ఎ హైప్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రియల్. కాకపోతే ఏంటంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక అప్రూవ్డ్ లేఅవుట్స్‌లో ఒక క్లారిటీ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది కాక ఏంటంటే రీసేల్ ప్లాట్స్‌లో మీరు ఆ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ పరంగా, ఎంప్లాయ్‌మెంట్ జోన్ పరంగా, ఓవరాల్ కనెక్టివిటీ ఎంత దూరము, రీజనల్ రింగ్ రోడ్ పరంగా, ఇండస్ట్రీస్‌కి ఎంత దూరము, ప్లస్ శ్రీశైలం హైవేకి ఎంత దూరము, సాగర్ హైవేకి ఎంత దూరము, ఈ రోడ్ కనెక్టివిటీ ఇయన్నీ పాయింట్స్ మీరు కన్సిడరేషన్ చేసుకొని ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇట్స్ నాట్ చాలా వరకు ఏంటంటే పీపుల్ థింక్ చేస్తున్న స్పెక్యులేషన్ అండ్ ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్. ఫ్యూచర్‌లో మంచి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద అట్రాక్టింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ అనమాట. దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. వితిన్ 10 ఇయర్స్‌లో 13,00,000. దీనివల్ల ఏంటంటే అక్కడ ఇప్పుడైతే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో యాజ్ ఎ ఎర్లీ బర్డ్‌గా డెఫినిట్‌గా వితిన్ 5 ఇయర్స్‌లో 3 టైమ్స్ అనేది మీకు రిటర్న్స్ అనేది రావడానికి డెఫినిట్‌గా ఖాయం.